హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీగా ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే ఒక్కసారి ఈ విధంగా స్వీట్ బోండాని ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. స్వీట్ని ఒక్కరోజు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే 3 రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా బయటే నిల్వ ఉంటాయండి. అంతే ఫ్రెష్‌గా, అంతే టేస్టీగా అయితే ఉంటాయండి. ఇంక మనం లేట్ చేయకుండా ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక 1 కప్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో ఒక అరకప్పు వాటర్‌ని వేసుకొని బెల్లాన్ని కరిగించాలి. బెల్లం అయితే పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బెల్లం తురుముకి 2 కప్పుల గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల పైకి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఒక పావు స్పూను బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా, అది మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. గోధుమ పిండిని కలుపుకునేటప్పుడు మీకు కనుక బెల్లం వాటర్ సరిపోకపోయినట్లయితే కాచి చల్లార్చిన పాలనైనా వేసుకోవచ్చు, లేకపోతే వాటర్నైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బెల్లం సిరప్ వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. మనం ఎంతసేపు స్పూన్తో కలిపినా సరే స్పూన్తో సరిగ్గా కలపడం రాదు కాబట్టి చేతులని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం వాటర్ అయితే సరిపోలేదండి, అందుకని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు కనుక మీరు చేసినట్లయితే ఈ స్వీట్ బోండా లోపల ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టి ఈ స్వీట్ బోండాని ప్రిపేర్ చేయడం వల్ల స్వీట్ బోండా టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. స్వీట్లో ఎప్పుడైనా ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల మనం తినే ఏ స్వీట్ అయినా సరే ఇకటగా లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం బోండా వేయడానికి వీలుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. నేను తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం, టీ గ్లాస్తో ఒక అర గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. స్వీట్ బోండాలు బాగా ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే వేయాలండి, లేకపోతే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి అనేది గుర్తుంచుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం మైసూర్ బోండాలు ఎలా అయితే వేస్తామో సేమ్ అలాగే ఈ స్వీట్ బోండాన్ని కూడా వేసుకోవాలి. అన్ని బోండాలని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఫ్రై చేసినట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. అందుకని బోండాలని వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బోండాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిపోయిన బోండాలని టిష్యూ నాప్కిన్ పైన వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా స్వీట్ బోండాని ప్రిపేర్ చేసేసుకున్నాము. చూస్తేనే మీకు తెలుస్తుంది కదా, పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.